ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. విష్ణు పురాణం 20వ అధ్యాయం యదువంశ విస్తరణ. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అంటే ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. పూర్వం ఒకప్పుడు హిరణ్యకశిపుడు రాక్షసరాజుగా పుట్టిన నరసింహావతార ఘటన వల్ల శ్రీహించే చంపబడిన రాక్షసుడే చేదరి రాజైన దమఘోషునికి శిశుపాలుడిగా జన్మించాడు. కరుష దేశాధీశుడైన వృద్ధ ధర్మునికి ధనవక్తుడు జన్మించాడు. వీడే పూర్వజన్మలో హిరణ్యకశిపుడు. వీరు ఈ జన్మలో కూడా హరిపై ద్వేషము పూని చివరికి ఆ హరి చేతులు నిర్జింపబడ్డారు. పగచే అయినా కానీ కీర్తింపబడ్డ స్మరించబడినచో భగవంతుడు ఎట్టివారికైనా విష్ణు సాయుధ్యం ఇస్తాడని వీరి చరిత్రలు తెలుపుతున్నాయి. అసలు ఈ కృష్ణుని జననమే అత్యంత ఆశ్చర్యకరమైన కూడినది. ఈ పుండరీకాక్షుడు అవతరిస్తుండగా సూర్యచంద్ర గ్రహాలన్నీ సుప్రసన్నమయ్యాయి. జగతంతా అధర్ములకు దూరంగా భయరహితంగా ఉంది. అతడు జన్మించిన మరుక్షణం నుంచే ఈ జగత్తు సన్మార్గంలో పెట్టసాగాడు. మానువేషధారి అయిన ఆ లీలా విగ్రహునికి 16,100 మంది భార్యలు, వారుగాక అష్ట సంఖ్యలో పట్టపు రాణులు. అధీనైన ఆ దేవదేవునికి 1,50,000 మంది సంతానం. వీరిలో ప్రధానంగా ప్రద్యుమ్నులు 13 మంది. అనేక శతసహస్ర పురుష సంఖ్య ఈ యదుకులం. హరివంశం విస్తరణ వర్ణకు 100 ఏళ్ల కాల పరిమితి కూడా సరిపోదు. ఇటుపై మహానందం శిశునాగ వంశం వారు మొదలగు భవిష్యత్ రాజుల గురించి తెలుపబడుతున్నది. సేనాధిపతి అయిన నవపుష్యమిత్రుడు తన ప్రభువుని చంపి రాజవుతాడు. తన పుత్రుడు అగ్నిమిత్రుడు, జ్యేష్ఠుడు వసుమిత్రుడు, ఉందుకుడు, పులిందుకుడు, గోషువసు, వజ్రమిత్రుడు, భవవతుడు, దేవభూతి. ఈ క్రమంలో శృంగవంశపు రాజులు 112 ఏళ్ళు ఉంటారు. అటుపై కణ్వరాజులు ఈ భూమిని పరిపాలిస్తారు. శృంగరాజు దేవభూత వ్యసనపరుడైనందున అతని మంత్రి కణ్వన్ వాసుదేవుడు అతన్ని చంపి రాజవుతాడు. ఇతని పుత్రుడు భూమిమిత్రుడు, నారాయణుడు, సుశర్మ. వీరు 40 ఏళ్ళు సుశర్మను అతని సేవకుడిగా బలిపుచ్చుకునేవాడు చంపి ప్రభు అవుతాడు. తదుపరి వీడి తమ్ముడు కృష్ణుడు అనేవాడు రాజవుతాడు. తర్వాత ఆంధ్ర రాజుల పరిపాలన 35 మంది ద్వారా సాగుతుంది. తరువాత వీరి మృత్యుములు 7 అభిరాధులు 10 మంది గదబులు రాజులు. ఆ తర్వాత 16 మంది రాజులు. అటుపై 8 మంది యువరాజులు, 14 మంది తుష్కర రాజులు, 13 మంది ముండలు, 11 మంది మీనలు భూమిని దాదాపు 1000 ఏళ్లకు పైన 90 సంవత్సరాలు పరిపాలిస్తారు. అటుపైన 300 సంవత్సరాలు పౌరరాజులు పరిపాలిస్తారు. ఆ తర్వాత కైంక్యులు అనే యవనులు పట్టాభిషేక రహితులు భూమిని పరిపాలిస్తారు. వారి సంతతి 106 సంవత్సరాలు. ఆపై వారి పుత్రులు 13 మంది బహిలుకులు 3, పుష్యమిత్రి వటమిత్రులు 13 మంది, ఏకకలులు 7, ఆంధ్రులు, కైవర్త పుట్టపూలింద బ్రహ్మణులు రాజులవుతారు. ఈ క్షత్రాలందరినీ లేవగొట్టి నవనాలుగులు పద్మావతిపురం రాజధానిగా గై నుంచి గంగా ప్రయాగ పర్యంతం గల భూమిని అంతటినీ మగధేయులు అనుభవిస్తారు. కోసల, ఆంధ్ర, పుండ్ర, తామ్రలిప్త పురాణాలు దేవరక్షితులు పరిపాలిస్తాడు. కళింగ, మహిష, మహేంద్ర, భౌమాములను, గుహులను రాజులు అనుభవిస్తారు. నైషద, నైషిమిక, కాకల, కోశాధిక జనపదాలను మణిధ్యానక వంశాలు అనుభవిస్తారు. సౌరాష్ట్ర, అవంతిక, శూద్ర, అభిర రాజులను వ్రత్యాదులు రాజులు ఏలుతారు. సింధూర నదీ తీరం కాశ్మీర్ వరకు గల ప్రదేశం వ్యాత్రోచ్ మీద శూద్రులు పరిపాలిస్తారు. సమాలిక ప్రభువులు వీరు. ఈ రాజ్యంలో
అధిక భాగం స్త్రీల బాల గోవద పరదానాహరణాది అకృత్యాల పట్ల ఆసక్తి గలవారు, అధర్మపరులు, దయ కొంచెం కూడా లేకుండా కోపం అధిక గలవారు, అల్పసారంగ వాళ్ళు, అల్ప ఆయుష్కులు, అల్ప బుద్ధులు, కోరికలు అధికం బలవంతులు, మ్లేచ్ఛరులు, ఇష్టానుసారం వర్తులై సంచరిస్తూ ఉంటారు. ఇట్లు విష్ణు పురాణం 20వ అధ్యాయం సంపూర్ణం. ఇదండి విష్ణు పురాణం 20వ అధ్యాయం. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీకు ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వాలని దయచేసి మా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అందరికీ ఆ శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.